గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జెన్నీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి గెస్ చేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అదే అండి, ఇండియాస్ డీపెస్ట్ కేవ్స్ బుర్రా కేవ్స్కి చూసేద్దాం, వచ్చేయండి. ఈ కేవ్స్ అనేది మనకి వైజాగ్ నుండి 90 కిలోమీటర్స్ అండ్ అలాగే అరకు నుండి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి బుర్రా కేవ్స్ అనేది లొకేట్ అయ్యింది. ఓకే చలో మరి వెళ్దాం పదండి. ఇంకా అలా వెహికల్ పార్క్ చేసుకొని అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ దారిలో మాకు ఇలా షాపింగ్ ఏరియా అక్కడికి కనిపించింది అనమాట. అలా చూసుకుంటూ వెళ్తున్నాం. బేసిక్గా ఏం షాప్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయింది. సో దట్టు క్లోజ్ చేస్తారేమోనని రెయిన్ పడుతూ కూడా ఉంది. సో అందుకని చెప్పేసి జస్ట్ అలా ఒక్క వీడియో తీసేసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. అలా కొంచెం దూరం నడిచాక మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ ఛార్జ్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అండ్ అలాగే చిన్నపిల్లలకైతే 60 రూపీస్. ఇంకా అలా టికెట్ తీసేసుకొని మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. అలా ఇంకా ఎంట్రీ అయ్యామండి. సో వెళ్తూ చుట్టూరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ దారిలో మనకి నందీశ్వరుడి దర్శనం అవుతుంది అనమాట. అందరూ చూసేసి వెళ్ళండి. ఫైనల్గా వచ్చేసామండి. మనం ఇక్కడ నుంచి అటు సైడ్ డౌన్కి వెళ్ళాలి. ఇంకా మేము రెయిన్ పడ్డప్పుడు వచ్చాం కాబట్టి ఆ వ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఆ లైటింగ్కి కానీ ఆ కేవ్స్ కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ కేవ్స్ అనేవి మనకి కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అండి ఇవి. సో ఈ కేవ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు ఒక స్టోరీ ఉందట. అది నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఒక ఆవుల కాపరి తన ఆవు మిస్ అయిందని చెప్పేసి అది వెతికే ప్రయత్నంలో మనకి కేవ్స్ అనేవి కనిపించాయన్నమాట. సో అప్పటి నుంచి అందరూ విజిట్ చేస్తూ ఉన్నారనమాట దీనిని. ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ని చూడొచ్చండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి శివలింగం ప్రతిమని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందరూ మిస్ అవ్వకుండా శివుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇంకా అలా మొత్తం చూసేసి కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసామండి. సో ముందే చెప్తున్నాను, నడవడం మాత్రం చాలా ఉంటుంది. ప్రిపేర్ అయ్యి వచ్చేసేయండి. వెళ్ళే అప్పుడు ఏం అనిపించలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మా పని అంతే అవుట్ అయిపోయాం అందరము. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. అండ్ అలాగే రీసెంట్గా ఎవరైనా బుర్రా కేవ్స్ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసేసుకోండి. ఓకే బాయ్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.